Good morning, students. I am K. Sripriya, lecturer in Commerce, Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Today, I am taking Business Organization and Management. In this, our topic is Fundamental Concepts of Business. Here, first we will discuss about the human activities. Before going to know about the business, first we should know about the business human activities. Activities means here what you are doing every day, what you are doing in your daily life. మీ రోజువారీ కార్యకలాపాలు అని అర్థం. మనం రోజు నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా చేసే కార్యకలాపాలన్నింటినీ కూడా హ్యూమన్ యాక్టివిటీస్, మానవ కార్యకలాపాలు అని అంటున్నాము. ఈ మానవ కార్యకలాపాలను మళ్ళీ మనం రెండు రకాలుగా విభజించినాం. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీస్, రెండోది నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే వ్యాపార కార్యకలాపాలు అని అర్థం. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే వ్యాపారేతర కార్యకలాపాలు అని అర్థం. ఫస్ట్ మనం వ్యాపార కార్యకలాపాలు, ఎకనామిక్ వ్యవహారాల గురించి నేర్చుకుందాం. వీటిని మనం ఆర్థిక కార్యకలాపాలు అని కూడా అంటున్నాం. ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటంటే మనం రోజు మార్నింగ్ లేచినప్పటి నుండి పడుకునే వరకు కూడా అనేక రకాల కార్యకలాపాలను చేస్తూనే ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెడ్ లోంచి బయటకు వచ్చే ముందు ఫ్యాన్ ఆఫ్ చేస్తున్నాం, అది కూడా ఒక యాక్టివిటీ, అది హ్యూమన్ యాక్టివిటీ కిందికి వస్తుంది. అది మరి ఎకనామిక్ యాక్టివిటీ అవుతుందా, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుందా అంటే మన ఇప్పుడు ఫ్యాన్ కావాలి అంటే మనం ఎలక్ట్రిసిటీ బిల్ కడితేనే ఫ్యాన్ మనకి మూవ్ అవుతుంది. సో అది ఎకనామిక్ యాక్టివిటీగానే తీసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా, ప్రతి యాక్టివిటీని కూడా ఎకనామిక్ యాక్టివిటీ అని, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అని డివైడ్ చేస్తున్నాం. మరి ఏ బేస్ మీద మనం వీటిని ఎకనామిక్ యాక్టివిటీగా, నాన్ ఎకనామిక్ యాక్టివిటీగా డిసైడ్ చేస్తున్నాము అంటే ఎప్పుడైతే నువ్వు చేసే కార్యకలాపం డబ్బుతో ముడిపడి ఉంటుందో అప్పుడు దాన్ని నా ఎకనామిక్ యాక్టివిటీ అంటున్నాం. డబ్బుతో కాకుండా ప్రేమ అభిమానాలతో ముడిపడి ఉంటే లేదా సేవకు సంబంధించిన కార్యకలాపాలు ఉన్నట్లయితే వాటిని నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నాం. ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికేతర కార్యకలాపాలు. సింపుల్ గా మనం చెప్పాలంటే మానవ కార్యకలాపాలు, హ్యూమన్ యాక్టివిటీస్, ఇవి రెండుగా విభజించటం జరిగింది. ఒకటి ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆర్థిక కార్యకలాపం, రెండవది ఆర్థికేతర కార్యకలాపం, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, సో ఈ ఎకనామిక్ యాక్టివిటీ, నాన్ ఎకనామిక్ యాక్టివిటీని మనం చాలా ఈజీగానే మనం గుర్తించవచ్చు. ఎప్పుడైతే మనం డబ్బుకు ముడిపడి చేస్తున్నామో కార్యకలాపాలను, వాటిని ఆర్థిక కార్యకలాపాలని, డబ్బుతో సంబంధం లేకుండా చేస్తున్నామో వాటిని ఆర్థికేతర కార్యకలాపాలని అంటున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటివి, ఎలా మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు అనే దానికి మనం చూసుకుందాం. ఇంకా ఫస్ట్ మీనింగ్ అంటే దీని అర్థంలో తీసుకున్నట్లయితే economic activities refers to a human activity related to the production and consumption of goods and services for economic gain. అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా కనిపిస్తుంది మనకి ఎకనామిక్ గెయిన్ అనేది ఉండాలి. నువ్వు ఏది చేసినా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఏది చేసినా కూడా, ఏ యాక్టివిటీ, ఏ హ్యూమన్ యాక్టివిటీ చేసినా కూడా అందులో నీకు గెయిన్ ఉన్నట్లయితే, లాభం ఉన్నట్లయితే అలాంటి యాక్టివిటీస్ ని ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నాం. అలా కాకుండా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వీస్ అంటే నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఈజ్ an activity performed gladly with the aim of providing services to others without any regard to monetary gain. అంటే డబ్బుకి సంబంధించినవి కానీ ఇలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నువ్వు కార్యకలాపాలను నిర్వర్తించినట్లయితే అలాంటి కార్యకలాపాలని నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ అని అంటున్నాం అన్నమాట. ఓకే, అంటే సింపుల్ గా మీకు ఏమర్థమైంది, డబ్బుతో ముడిపడి ఉన్న కార్యకలాపాలను ఎకనామిక్ ఆర్థిక వ్యవహారాలు అని, డబ్బుతో సంబంధం లేని వ్యవహారాలని ఆర్థికేతర కార్యకలాపాలని అంటున్నాము. ఈ రెండింటికి మోటివ్ ఏంటంటే ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇందాకే చెప్పాను, ముఖ్య ఉద్దేశం ఏంటి దానికి, డబ్బు, సంథింగ్ యూ షుడ్ గెట్, సంథింగ్ యూ షుడ్ ఎర్న్. నువ్వు చేసిన కార్యకలాపం నుండి నువ్వు కొంత లాభాన్ని పొందాలి, ప్రతిఫలాన్ని పొందాలి, అప్పుడే అది ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. అలా కాకుండా సోషల్ ఆర్ సైకలాజికల్ అంటే నువ్వు ప్రేమతో, అభిమానంతో చేసిన పని
ఎప్పుడు కూడా ఎకనామిక్ ఆర్థిక కార్యకలాపం కాదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ తీసుకున్నట్లయితే మనీ మెజర్మెంట్. ఎకనామిక్ యాక్టివిటీని మనము వి కెన్ మెజర్ ఇట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ. మనీ రూపంలో మనం దాన్ని కొలవగలుగుతాం ఎంత అనేది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక వస్తువుని కొనాలి అంటే ఆ వస్తువు ఎంత ధర అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం. అదే ఒక వ్యక్తికి నువ్వు సర్వీస్ చేసినప్పుడు ఎంత సర్వీస్ చేసావు అంటే మనం చెప్పడానికి అవకాశం లేదు. ఓకే, అంటే ఆర్థిక కార్యకలాపాలు అయితే మనం మనీతో కొలవడానికి అవకాశం ఉంటుంది, డబ్బుతో కొలవటానికి సులభంగా ఉంటుంది. కానీ అదే ఆర్థికేతర కార్యకలాపం అయినట్లయితే దాన్ని మనం ఎప్పుడూ కూడా డబ్బులతో లెక్కించే అవకాశం లేదు. నెక్స్ట్ అప్రోచ్. ఈ ఎకనామిక్ యాక్టివిటీ అయితేనేమో ప్రాగ్మాటిక్. అంటే ఏంటంటే ఇక్కడ ఇది ప్రాగ్మాటిక్ అంటే కార్యసాధకత ఉంటుంది. దీనికి ఏం చేయాలనేది మనకి తెలుస్తుంది. ఈ ఎవరైనా అట్లా స్పెసిఫిక్ గా ఇవి చెయ్యాలి అని అనుకున్న వాళ్ళే దీంట్లోకి రావటం జరుగుతుంది. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ తీసుకున్నట్లయితే ఇది ఐడియాలజిస్టిక్ అంటే ఇది జస్ట్ మనం ఒక ఆదర్శవాదంతో మనం చేస్తున్న పని. ఓకే, ఇక్కడ ఎలాంటి లాభాపేక్షను ఆశించకుండా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేస్తున్న ఒక పని, ఆదర్శవంతమైన పని అన్నమాట. నెక్స్ట్ దీని రిజల్ట్ తీసుకున్నట్లయితే ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడు కూడా మనకి సంపదను సృష్టించటంలో, మనకు ఒక ఆస్తిని ఇవ్వటంలో తోడ్పడుతుంది. నువ్వు ఒక పని చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 వస్తువుని నువ్వు ఉత్పత్తి చేసావు అనుకో, ఆ 100 వస్తువుని నువ్వు అమ్మటం వల్ల నీకు ఆటోమేటిక్ గా కొంత సంపద వస్తుంది. ఆ సంపదను నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే, కూడబెట్టుకున్నట్లయితే ఒక ఆస్తిని నువ్వు కొనగలుగుతున్నావు. దాన్నే మనం ఏమంటున్నాం, క్రియేషన్ ఆఫ్ వెల్త్ అండ్ అసెట్స్. ఎప్పుడు చేయగలుగుతున్నాం దీన్ని? ఇఫ్ యు డిడ్ ఎకనామిక్ యాక్టివిటీ. నువ్వు ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేసినట్లయితే అది ప్రొడక్షన్ కావచ్చు, లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఒక చోటు నుండి ఒక చోటికి మార్చటం కానీ, ఇలాంటివి ఏవి చేసినా కూడా నువ్వు దాంట్లో నుంచి కొంత ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నావు. ఆ ప్రతిఫలాన్ని పొందుతున్నావు కాబట్టి దాన్ని మనం ఎకనామిక్ యాక్టివిటీ అంటున్నాం. ఓకే, ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? క్రియేషన్ ఆఫ్ వెల్త్ అండ్ అసెట్స్. సంపద మనం సంపాదిస్తున్నాము అంటే ఆటోమేటిక్ గా మనం ఆస్తుల్ని కూడబెట్టుకునే అవకాశం మనకి ఇది కల్పిస్తుంది. నాన్ ఎకనామిక్ యాక్టివిటీలో అయితే మనకి ఎలాంటి సంపదలు కానీ ఎలాంటి ఆస్తులు కానీ ఉండవు. ఇక్కడ ఓన్లీ మీకు వచ్చేది ఏంటి? ఒక తృప్తి, సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. మనం ఎప్పుడూ కూడా వీటి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం మనకి ఉండదు. తర్వాత నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ విషయంలో తీసుకున్నట్లయితే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఒక వ్యక్తి ఆదాయం పెంపొందుతుంది. ఒక వ్యక్తి ఆదాయం పెంపొందింది అంటే తలసరి ఆదాయం పెరిగింది అని అర్థం. అలా తలసరి ఆదాయం పెరిగితే ఆటోమేటిక్ గా తలసరి ఆదాయం ఎక్కడ యాడ్ అవుతుంది? జాతీయ ఆదాయంలో యాడ్ అయిపోతుంది. కాబట్టి దీని ద్వారా మనం జాతీయ ఆదాయాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది. ఓకే, యాడ్స్ వాల్యూ టు నేషనల్ ఇన్కమ్ త్రూ ఎకనామిక్ యాక్టివిటీస్. బట్ ఇన్ ద నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ we cannot add the national income. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేదే లేదు. ఏముంది ఇక్కడ? ఓన్లీ సేవ మాత్రమే ఉంది, సాటిస్ఫాక్షన్ మాత్రమే ఉంది, సర్వీస్ మోటివ్ తో చేస్తున్నావు. ఇది సమాజానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న పనులు కాబట్టి దీంట్లో మనకి ఎలాంటి ఎర్నింగ్స్ అనేవి ఉండవు. అందువల్ల దీంతో మనం నేషనల్ ఇన్కమ్ ఏమీ పెంపొందించలేం, కానీ జాతీయ భావాన్ని మాత్రం పెంపొందించే అవకాశం ఉంటుంది. సింపుల్ గా మనకి ఈ ఎకనామిక్ యాక్టివిటీ గురించి, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ గురించి అర్థం కావాలంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు కామన్ గా మీరు ఏం చేస్తారు? 108 కి ఫోన్ చేయటం కానీ, లేదా ఎవరైతే ఆ యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళని మీరు ఆటోలో తీసుకొని హాస్పిటల్స్ కి తీసుకెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఓకే, చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి ఎవరైతే గాయపడ్డారో ఆ వ్యక్తిని హాస్పిటల్ వరకు చేర్చగలుగుతారు. హాస్పిటల్లోకి వెళ్ళగానే ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడు? ఫీజు అడుగుతాడు. ఓకే, అంటే డాక్టర్ కి ఫీజు మీరు పేమెంట్ చేసేస్తారు, పేషెంట్ ని జాయిన్ చేస్తారు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తారు మీరు. ఏంటి? ఫస్ట్ మీరు ఒక పేషెంట్ అక్కడ ఒక యాక్సిడెంట్ చూడగానే ఇమీడియట్ గా 108 కి ఫోన్ చేశారు.
లేదా మీరే ఆటోలో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఇవన్నీ కూడా యాక్టివిటీస్, ఇవన్నీ హ్యూమన్ యాక్టివిటీస్. ఈ హ్యూమన్ యాక్టివిటీస్ లో నువ్వు ఏవి ఎకనామిక్, ఏవి నాన్ ఎకనామిక్ అనేవి చూసుకుందాం. ఇప్పుడు నువ్వు అతన్ని చూసి, యాక్సిడెంట్ ని చూసి నీ అంతటి నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోకుండా నువ్వేం చేసావు, 108 కి కాల్ చేయటం కానీ లేదంటే ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకెళ్లటం కానీ చేస్తున్నావు. ఓకే, ఇదంతా ఇప్పుడు నువ్వు చేసిన కార్యకలాపాలన్నీ కూడా నువ్వు ఏ ఉద్దేశంతో చేసావు? రేపు ఫ్యూచర్ లో వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇస్తారని ఆశించి చేసావా? కాదు కదా. ఓన్లీ సేవతో, సేవా దృక్పథంతో, సామాజిక సేవ అనే దృక్పథంతో, ఆదర్శవాదంతో నువ్వు చేసిన పని అది. ఇక్కడ నువ్వు ఎలాంటి రిటర్న్స్ ని, ఎలాంటి గెయిన్స్ ని, ఎలాంటి లాభాన్ని, ఎలాంటి సంపదను ఆశించకుండా ఓన్లీ మానవ కార్యకలాపంగా చేసావు అంతే. అందుకని దీన్ని ఏమంటున్నాము, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటున్నాం. అదే హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అదే వ్యక్తిని డాక్టర్ తీసుకోవడానికి, డాక్టర్ అడ్మిట్ చేసుకోవడానికి ఫీజు అడుగుతున్నాడు. డాక్టర్ చేసేది కూడా సేవనే, కానీ ఆయన ఫీజు తీసుకొని చేస్తున్నాడు. తీసుకొని చేస్తున్నాడు అంటే ఆయన లాభాన్ని ఆశించి చేస్తున్నాడు అని అర్థం. అతను చేస్తున్న మానవ కార్యకలాపం లాభాపేక్షతో చేస్తున్న కార్యకలాపం. సో అదేమవుతుంది, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. ఆర్థిక కార్యకలాపం. ఫీజు ఇస్తేనే డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. సో అప్పుడు అతనికి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు కాబట్టి అది ఏమవుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ అవుతుంది. ఓకే, ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆర్థిక కార్యకలాపం. నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఆర్థికేతర కార్యకలాపం. ఏదైనా ఆశించి, ప్రతిఫలాన్ని ఆశించి చేసేది ఎకనామిక్ యాక్టివిటీ. ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ కోసం మాత్రమే చేసేది నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, సో నెక్స్ట్, ఇప్పుడు క్లియర్ గా అర్థమై ఉంటుంది మీకు ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి, నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎకనామిక్ యాక్టివిటీస్ లో మరో 3 కోణాలని చూస్తున్నాం. ఇక్కడ ఏంటవి, ఎకనామిక్ యాక్టివిటీస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రొఫెషన్, సెకండ్ వన్ ఎంప్లాయ్మెంట్, థర్డ్ వన్ బిజినెస్. ఇక్కడ మనకు ఇవన్నీ మనకు మన రోజువారీ కార్యకలాపాల్లో లేదంటే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, మనకు తెలుసు ఇవన్నీ. కానీ పర్టికులర్ గా ఈ BOM లో అంటే మనకు బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ దృష్టిలో వీటికి ప్రత్యేకమైన అర్థం ఇవ్వటం జరిగింది, మీనింగ్ చెప్పటం జరిగింది. కాబట్టి ఇక్కడ వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఆర్థిక కార్యకలాపాలు అనేవి 3 రకాలు. ఒకటి ప్రొఫెషన్, రెండవది ఎంప్లాయ్మెంట్, మూడవది బిజినెస్. ఓకే, ఫస్ట్ వన్ తీసుకుందాం, ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే తెలుగులో మనం వృత్తి అంటాం. టైలర్ చేసేది వృత్తి, బార్బర్ చేసేది వృత్తి. ఓకే, నెక్స్ట్ మనకి కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ చేసేది కూడా ఏమంటున్నాం మనం, వృత్తి అంటున్నాం. ఓకే, సో వృత్తి అంటే ఏంటంటే ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణలు, అంటే ఏదైనా ఒకరి దగ్గర నేర్చుకోవడం, ఇలాంటి ప్రత్యేక స్వభావం కలిగి ఉండేటి సేవలను మనం ప్రొఫెషన్ అంటున్నాం అన్నమాట. వ్యక్తిగతంగా అందించే సేవలు అంటే వాళ్ళు నేర్చుకుంటారు, అవి నేర్చుకొని వాటిని ఇతరులకు ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని యాక్టివిటీని మనం ఏమంటున్నాము, వృత్తి అంటున్నాం. ఓకే, ప్రత్యేకమైన విజ్ఞానము, విద్య, శిక్షణలు ప్రాతిపదికగా ప్రత్యేక స్వభావం కలిగిన సేవలను వ్యక్తిగతంగా అందచేసే వ్యాపారాన్ని వృత్తి అని చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్లి మనం డ్రెస్ స్టిచ్ చేయమంటే చేస్తారా? చెయ్యరు. ఎవరి దగ్గరికి వెళ్తే చేస్తారు? టైలర్ దగ్గరికి వెళ్తేనే స్టిచ్చింగ్ చేస్తాడు. మీకు ఫీవర్ వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తారా, లాయర్ దగ్గరికి వెళ్తారా? డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, ఎందుకంటే డాక్టర్ కి మాత్రమే తెలుస్తుంది కాబట్టి. డాక్టర్ దాంట్లో ప్రత్యేకంగా చదువుకొని దానికి సంబంధించిన శిక్షణ పొందిన తర్వాత అప్పుడు అతను ఆ వృత్తిని నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి మీకు వచ్చిన సమస్య ఏంటి అనేది చూసేది ఎవరు? డాక్టర్. కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే మీరు డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రొఫెషన్ అంటే ఏంటి? ప్రత్యేకమైన విజ్ఞానము, నైపుణ్యము కలిగి ఉన్న వ్యక్తిని ప్రొఫెషనల్ చేసే కార్యకలాపాన్ని
ప్రొఫెషన్ అంటామన్నమాట. రెండవది తీసుకుంటే ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఉద్యోగము. ఉద్యోగము అంటే ఏంటంటే ఒక వ్యక్తి వద్ద సేవలను అందించటాన్ని, అందుకు ప్రతిఫలంగా అతని నుండి ఏదైనా ఒక ప్రతిఫలాన్ని పొందటాన్ని ఉద్యోగము అంటాం. ఓకే, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? ఒక ఒప్పందం ప్రకారం కానీ లేదా సేవా నియమాల ప్రకారం కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగం అవుతుంది. ఒక ఒప్పందం ప్రకారం కానీ లేదా సేవా నియమాల ప్రకారం కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక పనిని అప్పగించినట్లయితే అది ఉద్యోగం క్రిందికి వస్తుంది. పనిని అప్పగించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని యజమాని అంటాము. అదేవిధంగా పనిని చేస్తూ సేవలను అందిస్తున్న వ్యక్తిని మనము ఉద్యోగి అంటున్నాము. ఒక యజమాని వద్ద మనం పని చేస్తున్నట్లయితే దానిని ఉద్యోగము అని అంటున్నాం. అది ఇచ్చే వ్యక్తిని ఎంప్లాయర్, యజమాని అంటాం. చేసే వ్యక్తిని ఎంప్లాయీ, ఉద్యోగి అంటున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సేవలను అందిస్తున్నాడు. సేవలను అందించినందుకు ఆ వ్యక్తి ఇతనికి కొంత ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అది నగదు రూపంలో ఇవ్వచ్చు, లేదా వస్తువు రూపంలో ఇవ్వచ్చు, ఇంకేదైనా రూపంలో కూడా ఇవ్వచ్చు. అలా ఒక ప్రతిఫలం ఆశించి ఒక వ్యక్తి వద్ద మనం సేవలను అందిస్తున్నాము అంటే దాన్ని మనం ఉద్యోగము అంటున్నాము. మోస్ట్ ఎక్కువగా కూడా చాలా మంది కూడా ఈ సెకండ్ కేటగిరీలోకే వస్తున్నారు. ప్రొఫెషన్ అనేది కుల వృత్తులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొఫెషన్ దానిలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా కొంత చదువుకొని డిగ్రీస్ అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కిందికి వస్తారు. ఇంకా థర్డ్ వన్ బిజినెస్, వ్యాపారం. వ్యాపారం అనేది ఆల్రెడీ మనం ఇంతకు ముందే వ్యాపారం గురించి చదువుకున్నాం. ఓకే, వ్యాపారంలో ఏంటంటే నేను డెఫినేషన్స్ మీకు వ్యాపారం గురించి మళ్ళీ చెప్తాను. సింపుల్ గా ఏంటి వ్యాపారం అంటే ఏంటంటే ఏదైనా ఒక కార్యకలాపాన్ని లాభాపేక్షతో చేస్తే, లాభాన్ని ఆశించి చేసినట్లయితే దాన్ని వ్యాపారము అంటున్నాం. ఓకే, అంటే ఇక్కడ మనం ఈ ఫస్ట్ కేటగిరీకి రాము, సెకండ్ కేటగిరీకి రారు. వీళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు. వ్యాపారం నిర్వర్తించే వ్యక్తులకి ప్రత్యేకమైన శిక్షణ అవసరం లేదు. రెండోది, వీళ్ళు ఎవరి దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఒక యజమాని కింద ఇతను వర్క్ చేయవలసిన అవసరం, సేవలను అందించాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే తన కాళ్ళ మీద తను నిలబడటం, తన కాళ్ళ మీద తాను నిలబడేదాన్ని వృత్తి అంటారు. వ్యాపారము అంటున్నాము. ఈ వ్యాపారంలో ఎప్పుడు కూడా లాభం ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన కార్యకలాపాలను నిర్వర్తించటం జరుగుతుంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే వ్యాపారం ఆర్థిక సంబంధమైన వ్యాపారము ఆర్థిక సంబంధమైన వ్యాపకము అంటే ద్రవ్యంతో ముడిపడి ఉన్న కార్యకలాపము అని అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తి సంపదను కూడబెట్టుకోవాలి అనుకున్నప్పుడు వ్యాపారాన్ని నిర్వర్తించటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వ్యాపారం నిర్వర్తించేటప్పుడు ఇతను ఉత్పత్తి అయినా లేదా పంపిణీ అయినా చేస్తూ ఉంటాడు. ఉత్పత్తి ప్రక్రియ లేదా పంపిణీ ప్రక్రియని నిర్వర్తిస్తూ ఉండటాన్ని వ్యాపారం అంటారు. ఈ వ్యాపార ప్రక్రియ నిర్వర్తించేటప్పుడు ఖచ్చితంగా వర్తకుడికి, వ్యాపారికి ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటా లక్ష్యం అంటే అతను లాభాపేక్ష అంటే లాభాన్ని ఆశించాలి, సంపదను కూడబెట్టాలి, ఆస్తులను కలిగి ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అంటే ద మెయిన్ మోటివ్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం ఇవన్నిటిని కూడా చదువుకుందాము. ఒకసారి రీకాల్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్థిక కార్యకలాపాలు. ఈ ఆర్థిక కార్యకలాపాలు అనేవి 3 రకాలు. ఒకటి ప్రొఫెషన్, వృత్తి. రెండవది ఎంప్లాయ్మెంట్, ఉద్యోగము. మూడవది
బిజినెస్ వ్యాపారము. ప్రొఫెషన్ అనేది వాళ్ళ యొక్క జనరేషన్స్ తరతరాల నుండిగా వస్తూ ఉంటాయి అనమాట. కుల వృత్తులు అంటుంటాం కదా, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? టైలరింగ్, తర్వాత కుమ్మరి, కమ్మరి, ఓకే, నెక్స్ట్ డాక్టరు, లాయరు, టీచరు, లెక్చరరు, వీళ్ళందరూ కూడా ప్రొఫెషన్ లోకి వస్తారు. అంటే ఈ ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రత్యేకమైన శిక్షణను పొంది స్వతహాగా కొంత నైపుణ్యతను కలిగి ఉండి దానిపైన ఇష్టం ఉండి ఒక కార్యకలాపాలని నిర్వర్తించటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము, వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకోవటం లేకుండా ప్రొఫెషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన టైలరింగ్ ఎట్లా నేర్చుకుంటారు అంటే తండ్రి నుండి కొడుకు నేర్చుకుంటాడు, ఆ కొడుకు నుండి మళ్ళీ అతని కొడుకు నేర్చుకుంటాడు, అలా వాళ్ళు కంటిన్యూ అవుతూ వస్తుంటారు అన్నమాట. లేదు నీకు ఇంట్రెస్ట్ ఉండి నువ్వే సపరేట్ గా ఒక సైన్స్ చదువుకోవాలనుకున్నావు, సైన్స్ కి సంబంధించిన కోర్స్ చదువుకుంటావు, లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటావు, లాయర్ అవ్వాలనుకున్నప్పుడు బ్యాచులర్ ఆఫ్ లా చేస్తావు. ఇలా ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పొందిన తరువాతనే మనం ఇది చేయగలుగుతాం. అలా ప్రత్యేకమైన నైపుణ్యం ద్వారా నిర్వర్తించే కార్యకలాపం ఏదైతే ఉందో దానిని వృత్తి అంటున్నాము, ప్రొఫెషన్. ఓకే, రెండవది తీసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్, ఉద్యోగి. ఉద్యోగి అనే వ్యక్తి ఒక వ్యక్తి వద్ద, ఒక యజమాని వద్ద పనిచేస్తున్నాడు. అంటే వీళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తుల్ని ఉద్యోగిగా చెప్పగలుగుతాం. ఎందుకు రిస్క్ తీసుకోరు అని చెప్తున్నానంటే నెల వాళ్ళకి ఒకే విధమైన ఇన్కమ్ కి ఇష్టపడతారు. అంటే వాళ్ళు ఎలాంటి లాస్ ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఆదాయ వ్యయాల్లో ఒడిదుడుకుల్ని తట్టుకోకుండా, ఒడిదుడుకుల్ని ఇష్టపడని వాళ్ళు, ఒకే విధమైన స్టెబిలిటీగా ఇన్కమ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎవరిది ఇప్పుడు వీళ్ళకి లాభం, కంపెనీకి లాభం నష్టం ఇవన్నీ వీళ్ళకి సంబంధం ఏమీ ఉండదు. ఎవరికి సంబంధం ఉంటుంది? కంపెనీ యజమానికే సంబంధం ఉంటుంది. వీళ్ళ పని ఏంటి? రావటం, వీళ్ళకి సంబంధించి వీళ్ళకి కేటాయించబడిన పనిని పూర్తి చేయటం, వెళ్ళిపోవటం. కంపెనీ యొక్క లాభ నష్టాల గురించి వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఒక యజమాని కింద, ఒక వ్యక్తి కింద కార్యకలాపాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వాళ్ళకి కేటాయించబడిన పనులను పూర్తి చేయటం మాత్రమే వాళ్ళ యొక్క లక్ష్యం. అలాంటి వాళ్ళు చేసే కార్యకలాపాలు ఏవైతే ఉందో దాన్ని ఉద్యోగము అంటున్నాం, ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ అంటే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు? యజమాని, ఉద్యోగి. యజమాని అంటే ఎవరు? ఎవరైతే వ్యాపార కార్యకలాపాన్ని ఎవరైతే ఉద్యోగం ఇస్తున్నాడో అతనిని యజమాని అంటారు. ఎవరైతే కార్యకలాపాలను కేటాయిస్తున్నారో అతనిని ఉద్యోగి, యజమాని అంటున్నాం. అతని కింద పనిచేసే వ్యక్తిని ఉద్యోగి అంటున్నాము. ఓకే, ఇక్కడ ఆ ఉద్యోగికి లాభ నష్టాలతో ఎలాంటి సంబంధం లేదు. కేవలం అతనికి నెల పూర్తి కాగానే అతని జీతం అతనికి వచ్చేస్తుంది, అతని శాలరీ అతనికి వచ్చేస్తుంది. అతన్ని ఉద్యోగిని ఎంప్లాయర్ అని, యజమానిని ఎంప్లాయర్ అని, ఉద్యోగిని ఎంప్లాయీ అని అంటున్నాం. ఓకే, దీన్ని మనం ఎంప్లాయ్మెంట్, ఉద్యోగము అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిజినెస్. ఇప్పటిదాకా డిస్కస్ చేసాం కదా బిజినెస్ అంటే ఏంటి? లాభాపేక్షతో కూడుకున్న కార్యకలాపాలను, ఆర్థిక కార్యకలాపాలను వ్యాపారము అంటున్నాం. ఈ వ్యాపారం చేయడానికి ఏం అర్హత ఉండాలి? ఏమీ అవసరం లేదు. ఎలాంటి చదువు లేకుండా కూడా మనం వ్యాపారాన్ని నిర్వర్తించవచ్చు. లక్షల్లో, కోట్లలో కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. ఇలా మన వ్యాపారాన్ని నిర్వర్తించడానికి మనకు ప్రత్యేకంగా ఏ డిగ్రీస్ కానీ ఎలాంటి పట్టాలు కానీ అవసరం లేదు. దానికి మంచి ఎగ్జాంపుల్ అంటే మన ఇంటి ముందుకు వచ్చే కూరగాయల అమ్మాయి. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా? ఏమీ చదువుకోరు. కానీ ₹1 తక్కువ ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకు? వాళ్ళలో ఆ స్కిల్స్ ఉంటాయి. బై బర్త్ వాళ్ళకి అలాంటి స్కిల్స్ వచ్చేస్తాయి. అవి ఒకరి దగ్గర వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రొఫెషన్ కాదు కాబట్టి ఒకరి దగ్గర వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళే సోర్సెస్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. వీళ్ళు క్రియేటర్స్. వాళ్ళే ఇంకా కొంతమందికి ఇస్తారు. వాళ్ళే ఎంప్లాయ్మెంట్ కొంతమందికి కల్పిస్తారు. అలాంటి వ్యక్తులే వ్యాపారులు. ఓకే,
ఒక వ్యక్తి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు అంటే అతను ఒక్కడే కష్టపడతాడు. తర్వాత అతనికి కార్యకలాపాలు ఎక్కువైనప్పుడు ఇద్దరు గుమాస్తాలను పెట్టుకోవటం కానీ అలాంటివి చేసి వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ని కల్పిస్తున్నాడు. ఇంకా ఇంకా వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంటే బ్రాంచెస్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ని సృష్టిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అందరికీ కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ పైన ఒక మంచి అవగాహన వచ్చి ఉంటుంది. ఓకే, ఈ రోజుతో ఈ క్లాస్ ని క్లోజ్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు వ్యాపారంకి, వృత్తికి, ఉద్యోగానికి మధ్య ఉన్న తేడాలు ఏంటి చూద్దాం. ఓకే, చూడ్డానికి మూడు కూడా ఒకటిలాగానే కనిపిస్తుంటాయి. వ్యాపారేతర కార్యకలాపాలు నిర్వర్తించే వాళ్ళకి ఈ మూడు కూడా ఒకలాగానే కనిపిస్తాయి. కానీ వీటి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఆ తేడాలు ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాస్ లో వ్యాపారానికి, వృత్తికి మరియు ఉద్యోగానికి ఉన్న ముఖ్యమైన తేడాలు ఏంటి చూద్దాం. ఈ తేడాలను డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం వ్యాపారాన్ని, సెకండ్ వృత్తిని, తర్వాత ఉద్యోగాన్ని తీసుకుందాం. వీటి మూడింటికి సంబంధించిన తేడాల్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్థాపన. వ్యాపారం విషయంలో అయితే ఒక వ్యక్తి అయినా చేయొచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల సముదాయం అయినా కలిసి చేయొచ్చు, లేదా కొన్ని చట్టబద్ధమైన లాంఛనాలు పాటించి అయినా కూడా మనం వ్యాపారాన్ని స్థాపించవచ్చు. ఒక వ్యక్తి చేసే వ్యాపారం అయితే దాన్ని మనం ఏమంటున్నాము? సోల్ ప్రొప్రైటర్షిప్, సొంత వ్యాపారము అంటున్నాం. అదే విధంగా కొంతమంది వ్యక్తులు కలిసి చేసే వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్, భాగస్వామ్య వ్యాపారము అంటున్నాం. ఓకే, అదే విధంగా చట్టబద్ధమైన లాంఛనాలను పాటించి స్థాపించవచ్చు అంటున్నారు. చట్టబద్ధమైన లాంఛనాలు అంటే కంపెనీ వ్యాపారం అని అర్థం. కొన్ని ప్రత్యేకమైన చట్టాలకు లోబడి కంపెనీ చట్టం కావచ్చు, సహకార సంఘం చట్టం కావచ్చు, లేదా ఏదైనా ట్రస్టులు కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి చట్టానికి సంబంధించిన లాంఛనాలను అంటే కార్యకలాపాలను పూర్తి చేసిన తరువాత మాత్రమే వ్యాపారాన్ని నిర్వర్తించే అవకాశం ఉండే వ్యాపారాలను మనం చట్టబద్ధమైన లాంఛనాలను పాటించి స్థాపించే వ్యాపారాలు అని అంటున్నాం. అంటే ఇక్కడ వ్యాపారం అనేది ఒక వ్యక్తి చేయొచ్చు, కొంతమంది వ్యక్తులు కలిసి చేయవచ్చు, లేదా ఒక సమూహం అంటే ఒక గ్రూప్ కలిసి వ్యాపారాన్ని నిర్వర్తించవచ్చు, లేదా ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ చట్టబద్ధమైన కార్యకలాపాలు, లాంఛనాలు, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి కూడా వ్యాపారాన్ని స్థాపన చేయవచ్చు. రెండవ తీసుకున్నట్లయితే వృత్తిని ఎలా స్థాపించవచ్చు అంటే దీనికి ప్రత్యేకమైన లేదా నిర్ణీతమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఆ విద్యార్హతతో పాటు లేదా విద్యార్హత లేకపోయినట్లయితే శిక్షణనైనా పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే వృత్తిని ప్రారంభించే అవకాశం ఉంటుంది. నిర్ణీతమైన విద్యార్హత లేదా శిక్షణ గల వ్యక్తి దీన్ని స్థాపన చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఉద్యోగం ఎవరు నిర్వర్తించవచ్చు? ఒక వ్యక్తి యజమానితో ఒక సేవా ఒప్పందం కుదుర్చుకొని ఉద్యోగం చేయొచ్చు. అంటే ఇంతకు ముందే చెప్పిన నేను యజమాని వద్ద నిర్వర్తించే కార్యకలాపం ఏదైతే ఉందో అది ఉద్యోగము అంటున్నాము. అంటే నెల నెల శాలరీ తీసుకోవటంతో అతను చేసే కార్యకలాపాలని మనం పూర్తి చేయటమే ఉద్యోగం. అంటే ఒక వ్యక్తి స్టార్ట్ చేస్తే మనం అక్కడ ఆ కార్యకలాపాన్ని నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ మూడిట్లో డిఫరెన్స్ అర్థమైంది కదా. స్థాపన అనేది వ్యాపారం విషయంలో అయితే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళకి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వృత్తి కూడా అంతే. సంబంధితమైన నాలెడ్జ్ ఉన్నట్లయితే, స్కిల్స్ ఉన్నట్లయితే, ఒక ప్రత్యేకమైన శిక్షణ పొందినట్లయితే స్వతహాగా మనం వృత్తిని నిర్వర్తించవచ్చు. మూడోది ఉద్యోగం. ఎవరి దగ్గరైనా మనం పనిని చేయటాన్ని ఉద్యోగం అని అంటున్నాం. మనం స్థాపించలేం దాన్ని, వేరొకరు స్థాపిస్తే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని మనం దాంట్లో ప్రారంభం చేయొచ్చు. ఇకపోతే సెకండ్ పాయింట్ ఏంటంటే విద్యార్హతల విషయంలో ఈ మూడింటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం వ్యాపారాన్ని తీసుకున్నట్లయితే
ఇందాకే చెప్పాను మీకు నేను, వ్యాపారస్తుడికి ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. స్కూల్కి వెళ్ళని వ్యక్తులు కూడా, ఓకే, ఎలాంటి విద్య నేర్చుకోని వ్యక్తులు కూడా, విద్యను అభ్యసించని వ్యక్తులు కూడా వ్యాపారాన్ని చాలా బాగా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. వ్యాపారం నిర్వర్తించడానికి విద్య అనేది అడ్డు కాదు. విద్యార్హత లేకుండా కూడా, ఎలాంటి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ అవసరం లేకుండా కూడా మనం వ్యాపారాన్ని నిర్వర్తించే అవకాశం ఉంటుంది. రెండవది వృత్తిని చేపట్టాలంటే ఖచ్చితంగా మనకు నిర్ణీతమైన విద్యార్హతనైనా ఉండాలి, లేదా శిక్షణనైనా ఉండాలి. నిర్ణీతమైన విద్యార్హత అంటే ఇందాకే చెప్పాను, మీరు ఒకవేళ డాక్టర్ అవ్వాలి అనుకుంటే MBBS పూర్తి చేస్తేనే మిమ్మల్ని డాక్టర్గా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇంజనీర్ అయ్యి ఒక బ్రిడ్జ్ మీరు నిర్మించాలి అని అంటే మీరు ఆ ఇంజనీరింగ్ అనే కోర్సుని పూర్తి చేసినప్పుడు మాత్రమే మీరు ఆ వృత్తిని చేపట్టే అవకాశం ఉంటుంది. లేదా మనం శిక్షణ ద్వారా కూడా వృత్తిని నిర్వర్తించవచ్చు. శిక్షణ ద్వారా ఎలా నిర్వర్తించవచ్చు అంటే, ఒకరిని చూసి లేదా ఒకరి వద్ద పనిచేసి మనం కొంత అనుభవాన్ని పొంది తద్వారా మనమే స్వతహాగా ఆ పనిని చేయటాన్ని శిక్షణ పొందటము అంటున్నాము. దీనికి మంచి ఎగ్జాంపుల్స్ అంటే ఇందాకే చెప్పాను నేను, టైలర్, ఓకే, లాయర్ దీంట్లోకి రాడు, టైలర్. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా విద్యార్హతలు అవసరం. చాలా ఉద్యోగాలకు ఉద్యోగికి ఉద్యోగ అర్హత ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఏవో కొన్ని ఉద్యోగాలకు మాత్రమే విద్యార్హత అవసరం లేకుండా ఉంటుంది. ఎలా అంటే సర్వెంట్స్గా ఉండాలనుకున్నప్పుడు, పని వాళ్ళుగా ఉండాలనుకున్నప్పుడు, అలాంటి కొన్ని పనులకు మాత్రమే విద్యార్హత అవసరం ఉండదు. అలా కాకుండా చాలా ఉద్యోగాలకి కూడా సంబంధిత విద్యలో మనం ప్రావీణ్యం పొందిన వ్యక్తుల్ని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెట్టుబడి. మనం వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా మనం పెట్టుబడి పెట్టాలా, పెట్టకూడదా? పెట్టాలి. ఎంతో కొంత పెట్టుబడిని పెట్టవలసి వస్తుంది. కొన్ని వ్యాపారాల్లో మాత్రమే, అంటే ఆ వ్యాపార స్వభావాన్ని బట్టి అది ఎక్కువ పెట్టడమా, తక్కువ పెట్టడమా, అసలు పెట్టాల్సిన అవసరం లేదా, ఇవన్నీ నిర్ణయించడం జరుగుతుందన్నమాట. ఓకే, వ్యాపారాన్ని నిర్వర్తించాలి అంటే మనకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, వృత్తిని చేపట్టాలి అంటే పెట్టుబడి అవసరం, కొద్ది పెట్టుబడి అవసరం ఉంటుంది. ఉద్యోగం చేయాలంటే ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ వ్యాపారాన్ని నిర్వర్తించట్లేదు, మనం ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి మనకు పెట్టుబడితో ఎలాంటి సంబంధం ఉండదు. మొదటి దాంట్లోనేమో వ్యాపారంలోనైతేనేమో మనం వ్యాపార స్వభావం పైన ఆధారపడి పెట్టుబడిని పెట్టడం జరుగుతుంది. రెండోది, వృత్తి తీసుకున్నట్లయితే కొద్దిగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మూడవది ఉద్యోగం, దీంట్లో మనకి పెట్టుబడి అవసరమే లేదు. ఇకపోతే ఫోర్త్ వన్, ఆశయం అంటే ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రతి మనిషికి కూడా ఒక ఆశయం ఉంటుంది కదా, అలానే ఇక్కడ వ్యాపారం యొక్క ఆశయం, వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? లాభార్జన, లాభాన్ని ఆర్జించటం, లాభాన్ని పొందాలనుకోవటం. ఏ కార్యకలాపం నిర్వర్తించినా ఇక్కడ దేన్ని ఆశించి చేస్తున్నారు? లాభాన్ని ఆశించి మాత్రమే కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నారు. కాబట్టి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి? లాభం. రెండవది, ఇందులో సేవాశయం, సేవ ముఖ్య ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా ఆ సేవ చేస్తున్నందుకు కొంత ఫీజుని కూడా వీళ్ళు ఆశిస్తున్నారు, కొంత ఫీజుని కూడా కోరుకుంటున్నారు. ఓకే, అలా మనం ఫీజుని కూడా తీసుకుంటూ చేసేదాన్ని వృత్తి అంటున్నాము. మూడో తీసుకున్నట్లయితే
ఇక్కడ మన ఆశయం ఏముంటుంది, ప్రధానంగా జీవనోపాధి సంపాదించుటకు ఉద్యోగాన్ని చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యజమాని చెప్పిన పనిని పూర్తి చేయటమే మన ఆశయంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు యజమాని మనకి ఏ పనిని అప్పగించాడో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటమే మన యొక్క ప్రధానమైన లక్ష్యంగా చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి 5th వన్ ఏంటంటే ప్రతిఫలం. వ్యాపారానికి ప్రతిఫలం ఏంటి, లాభం. అంటే ఇక్కడ లాభం లేకుండా, ప్రతిఫలం లేకుండా వ్యాపారం అనేది జరగదని ఇంతకుముందు చదువుకున్నాం కదా. అంటే వ్యాపారంలో వచ్చే ప్రతిఫలం ఏంటి, లాభం. వృత్తిలో వచ్చే ప్రతిఫలం ఏంటి, ఫీజు. ఓకే, అట్లాగే ఉద్యోగంలో వచ్చే ప్రతిఫలం ఏంటి, జీతం. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రతిఫలం ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైన ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నాం. వ్యాపారంలో అయితే లాభాన్ని పొందుతున్నాం, వృత్తిలో అయితే ఫీజుని పొందుతున్నాము, ఉద్యోగంలో అయితే జీతంని పొందుతూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిస్క్. రిస్క్ అంటే నష్ట భయం. నష్ట భయం అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ది వ్యాపారంలో నష్ట భయం అనేది ఎక్కువ. ఎందుకు ఎక్కువ అని చెప్తున్నామంటే ఒక రూపాయి నాణానికి రెండు వైపులు ఎలా ఉన్నాయో వ్యాపారానికి కూడా రెండు వైపులు ఉంటాయి. ఒకటి లాభం, రెండవది నష్టం. లాభం ఎంతవరకు అవకాశం ఉందో నష్టం వచ్చే అవకాశం కూడా అంతే ఉంటుంది. లాభం 50%, నష్టం కూడా 50% అని చెప్పవచ్చు. ఈ రెండు కూడా ఒకే విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు లాభాన్ని ఆశిస్తున్నావో అప్పుడు నువ్వు నష్టాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. రెండోది వృత్తి తీసుకున్నట్లయితే ఇందులో రిస్క్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఏమవుతుందంటే వృత్తిలో మనం స్వతహాగా మనమే చేస్తున్నాం కాబట్టి ఎవరైతే వృత్తి నిర్వర్తిస్తున్నాడో అతనే కార్యకలాపాలను చేస్తున్నాడు కనుక రిస్క్ ని తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగంలో రిస్క్ అనేది లేదు. రిస్క్ ఎందుకు ఉండదంటే యజమానియే రిస్క్ తీసుకుంటాడు కాబట్టి ఇతనికి రిస్క్ తీసుకునే అవకాశం లేదు. మూడింట్లో కూడా వ్యాపారంలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. రెండవది వృత్తిలో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత ఉద్యోగంలో రిస్క్ అవసరం లేదు. ఓకే, ఇంతకు ముందు మనం వ్యాపారం అంటే ఏంటి క్లియర్ గా చదువుకున్నాం కదా. అయితే ఈ వ్యాపారం అనే దానికి అంటే ప్రత్యేకమైన డెఫినేషన్స్ హనీ ఇవ్వటం జరిగింది. హనీ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఓకే, అకార్డింగ్ టు హనీ, business may be defined as a human activity directed towards providing or acquiring wealth through buying and selling. ఓకే, అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, వ్యాపారం అనేది ఏంటి, వస్తువుల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ. వస్తువులను కొనుగోలు చేయటము లేదా అమ్మకం చేయటము, అదే విధంగా వస్తువుని ప్రొడక్షన్ చేయటం కూడా వ్యాపార ప్రక్రియ అవుతుంది. తద్వారా సంపదను ఉత్పత్తి చేయడానికి లేదా ఆర్జించడానికి మళ్లించిన మానవ ప్రయత్నమే వ్యాపారం అని చెప్పటం జరిగింది. బిజినెస్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ హ్యూమన్ యాక్టివిటీ డైరెక్టెడ్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ఆర్ అక్వైరింగ్ వెల్త్ త్రూ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. వస్తు సేవల అమ్మకం ద్వారా సంపదను పొందటాన్ని వ్యాపారము అని చెప్పటం జరిగింది అనమాట. ఓకే, వస్తు సేవలను కొనుగోలు చేయటము లేదా అమ్మకం చేయటము. కొనుగోలు చేసి అమ్మకం చేసి తద్వారా మనకి కొంత లాభం వస్తుంది కదా, ఆ లాభమే మనకి సంపదని చేకూర్చుతుంది. అంటే మన మానవ కార్యకలాపాలను సంపద వైపుకు మళ్లించే కార్యకలాపాలే వ్యాపారము అని ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీలర్ ప్రకారం, అకార్డింగ్ టు వీలర్, an institution organized to provide goods and services to the society under the incentive of private gain. ఈయన చాలా సింపుల్ గా చెప్పేశాడు మనకి. ప్రైవేటు లాభాపేక్షతో సంఘానికి వస్తు సేవలను అందచేయుటకు స్థాపించే నిర్వహించే సంస్థనే వ్యాపారము అన్నాడు. ఏంటి, ప్రైవేటు లాభాపేక్షతో సంఘానికి వస్తు సేవలను అందించుటకు స్థాపించి
నిర్వహించే సంస్థ ఏదైతే ఉందో అదే వ్యాపారము అంటున్నాము. ఓకే, ఎవరైనా ఒక వ్యక్తి కానీ లేదా కొంతమంది వ్యక్తులు కానీ ఒక సంస్థను ప్రారంభించి ఎందుకోసం ప్రారంభిస్తున్నారు? ఆ సంస్థ ద్వారా వ్యాపారం చేసి ఆ సంస్థ ద్వారా వస్తు సేవలను ఉత్పత్తి చేసి సమాజానికి వాటిని అందించి తద్వారా వీళ్ళు కొంత మొత్తాన్ని పొందటానికి, కొంత సంపదను లేదా కొంత ప్రతిఫలాన్ని పొందటానికి చేసే కార్యకలాపమే వ్యాపారము అన్నాడు. ఓకే, ప్రైవేటు an institution organized to provide goods and services to the society. అంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థ వస్తు సేవలను సమాజానికి అందించాలనే ఉద్దేశంతో అందిస్తూ తద్వారా లాభార్జన పొందుతుంది. ప్రైవేట్ లాభార్జన పొందుతుంది అంటే సొంత లాభాన్ని పొందుతుంది అంటే దాన్నే మనం ఏమంటున్నాము? వ్యాపారము అని అంటున్నాము. అంటే ఇక్కడ మనము వ్యాపారం చేయడం కోసం సమాజానికి సేవను అందిస్తున్నాము అని అర్థం. ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ప్రారంభించటానికి మనం ఏం చెయ్యాలి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బిజినెస్. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఎలాంటి కార్యకలాపాలని చెయ్యాలి? వ్యాపారం ప్రారంభించడం అనేది ఈజీయా? ఎప్పుడు కూడా అంత ఈజీ కాదు. చిన్న పని చేయడానికి మనం 3-4 టైమ్స్ ఆలోచిస్తూ ఉంటాం, అవునా? సో అలాంటిది ఒక రిస్క్ తో కూడుకున్న పనిని, ఓకే, ఒక రిస్క్ తో కూడుకున్న పనిని, రిస్క్ అని ఎందుకు అంటున్నాము? లాభానికి ఎంత అవకాశం ఉందో నష్టానికి కూడా అంతే అవకాశం ఉన్న కార్యకలాపాన్ని మనం ఇప్పుడు ప్రారంభించాలి. అలా ప్రారంభించాలి అంటే అది అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. ఎన్నో కష్ట నష్టాన్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది. అన్నింటికంటే ముందు మనం ఛాలెంజింగ్నెస్, ధైర్య సాహసాన్ని ప్రదర్శించగలిగే తత్వం మనలో ఉండాలి. స్పోర్టివ్నెస్. ఓకే, ఏదైనా కూడా స్పోర్టివ్ గా తీసుకొని నేను ఇది చేయగలుగుతాను, నేను ఈ వ్యాపారాన్ని చేయగలుగుతాను, ఈ వ్యాపారంలో నేను లాభాన్ని ఆర్జిస్తాను, ఖచ్చితంగా నేను లాభాన్ని పొందుతాను అని అనుకొని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు చట్టబద్ధమైన లాంఛనాలన్నింటినీ మనం పాటించాల్సి ఉంటుంది. ఎన్నో విషయాలను పరిశీలించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి దూరదృష్టితో నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. ఎందుకు దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటున్నాము అంటే, రేపు జరిగేదాన్ని ఈ రోజే ఊహించి, అంటే ఫ్యూచర్ లో ఎప్పుడో జరిగేదాన్ని ముందుగానే ఊహించి, ముందుగానే అంచనా వేసి నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోవాలి. ఆ నిర్ణయం నీకు లాభం తెచ్చిపెట్టొచ్చు, నష్టం కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అయితే నీకు ఖచ్చితంగా లాభమే వస్తుంది. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం కానప్పుడు నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అనేక కారణాల వల్ల కూడా నువ్వు నష్టాన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది. అంటే వ్యాపారాన్ని ప్రారంభించటం అనేది అంత సులభమైన పని కాదు. ఎన్నో కష్ట నష్టాలతో ఒడిదుడుకులను కలిగి ఉంటుంది. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మనం స్పోర్టివ్ గా ఉండాలి, ఛాలెంజింగ్నెస్ ఉండాలి. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని అధిగమించే విధంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఇలా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఒకసారి మనం ఏ కార్యకలాపాలు చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వస్తువుని ఎంపిక చేసుకోవటం. వస్తువు ఎంపిక చేసుకొని వస్తు విశ్లేషణ చేయటం. ప్రోడక్ట్ సెలెక్షన్ అండ్ ప్రోడక్ట్ అనాలిసిస్. ఒక ప్రోడక్ట్ని, ఒక వస్తువుని ఎంపిక చేసుకోవడం. ఏ వస్తువుని మనం ఉత్పత్తి చేయాలి, ఏ వస్తువుతో మన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనేది నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించాలి అంటే ఫస్ట్ మనం వివిధ రకాల వస్తువులను విశ్లేషణ చేయాలి, సెర్చ్ చేసి వాటిని విశ్లేషణ, అనాలిసిస్ చేయాలి. ఓకే, అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు వ్యాపారాన్ని ప్రారంభించాలి. అయితే నువ్వు వస్తువుని నిర్ణయించుకున్న తర్వాత మనం ఇంకా ఏం చేయాలంటే
వస్తువుతో పాటు వస్తువు యొక్క రంగును, నాణ్యతను, ఈ వాటి పరిమాణాన్ని కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ముందే నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే వస్తువును నిర్ణయించుకుంటున్నావో అప్పుడే నువ్వేం చేయాలి, వస్తువు యొక్క పరిమాణము, రంగు, నాణ్యత వీటిని కూడా నిర్ణయించాలి. వీటితో పాటు మనం ఎక్కడైతే వస్తువును ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందజేయాలనుకుంటున్నామో అక్కడ వినియోగదారుల యొక్క అభిరుచులు, అవసరాలు వీటన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. వాటికి అనుగుణంగా మనం వస్తువుల్ని ఉత్పత్తి చేసి వాటికి కావలసిన ముడి పదార్థాలు, సురక్షితమైన సిబ్బంది, సామాగ్రి ఇవన్నీ కూడా ఏవి తీసుకోవాలనేది ఒక సర్వేని మనం ముందే జరిపి సిద్ధంగా ఉండాలి. రెండవది మార్కెట్ విశ్లేషణ. మార్కెట్ విశ్లేషణ ఏంటంటే ఏ మార్కెట్లో మనం దాన్ని విడుదల చేయాలి, ఏ మార్కెట్లో అమ్మటం వల్ల మనకి లాభం వస్తుంది అనేది ముందుగానే అంచనా వేసి ఆ మార్కెట్ గురించి తెలుసుకొని అప్పుడు మనం ఆ మార్కెట్లో మన వస్తువుని విడుదల చెయ్యాలి. ఇకపోతే మూడవది సాంఘిక బాధ్యతలు. బోవెన్ సిద్ధాంతం ప్రకారం కొన్ని అమూల్యమైన సాంఘిక ధ్యేయాల సాధన కోసం వ్యాపారాన్ని చేపట్టాలి. బోవెన్ చెప్పాడు, మనం ఏమని చెప్పాడు, నువ్వు ఓన్లీ నీ ప్రాఫిట్ గురించి మాత్రమే ఆలోచించకు, సాంఘిక ధ్యేయాలను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాపారాన్ని చెయ్యు అని చెప్పాడు. ఎందుకు అంటే నువ్వు వ్యాపారాన్ని చేస్తున్నప్పుడు అది కొనేది ఎవరు, సామాన్య ప్రజలు కాబట్టి తద్వారా వాళ్ళ యొక్క ఉన్నతి జరగాలి, కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలు తీరాలి, మరి సమాజానికి ఎలాంటి చెడు జరగకూడదు అనేది అతని ఉద్దేశం. అప్పుడు మనం ఏం చేయాలి, జీవన ప్రమాణ స్థాయి, దేశ ఆర్థిక అభ్యుదయము, ఆర్థిక స్థిరత్వత, దేశ రక్షణ, ఉద్యోగ అవకాశాలు ఇవన్నిటిని, ముఖ్యంగా కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గించి మన వస్తువుని మనం సమాజానికి అందించాలి. అంటే సాంఘిక బాధ్యతలను మర్చిపోకూడదు, న్యాయంగా మనం వ్యాపారంని చేసుకోవాలి. అదే విధంగా పన్నుల్ని కూడా చెల్లించాలి. పన్నుల్ని చెల్లిస్తేనే కదా మన ప్రభుత్వం మన పరిపాలన నిర్వర్తించగలుగుతుంది. కాబట్టి సాంఘిక బాధ్యతల్లో పన్నులను చెల్లించడం కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ మనం సాంఘిక బాధ్యతలను గుర్తుపెట్టుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కి లోబడి మాత్రమే వ్యాపారాన్ని చేయాలి. వాటిని అధిగమించి వ్యాపారాన్ని నిర్వర్తించకూడదు. చేసినట్లయితే మనం శిక్షార్హులము అవుతాము. కాబట్టి వ్యాపారాన్ని ఎంచుకునే ముందే ఇవన్నీ విషయాలను మనము గుర్తుపెట్టుకొని వాటన్నింటికి లోబడే వస్తువుల్ని తయారు చేయాలి. ఇక ఫోర్త్ వన్, మానవ సంబంధాల పెరుగుదల లేక అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్. మానవ సంబంధాలను పెంపొందించే విధంగా ఉండాలి. ఓకే, మానవ సంబంధాలను పెంపొందించేలాగా అంటే మనం చేసిన పని వల్ల ఎదుటి వాళ్ళకు కూడా మంచి ఉపయోగం అనేది ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వ్యాపారాన్ని చేస్తున్నావో ఆ వ్యాపారాన్ని నిర్వర్తించడానికి నువ్వు ఒక్కడివి చేస్తేనే సరిపోదు కదా, నీతో పాటు కొంతమంది నిర్విరామంగా శ్రమిస్తేనే నీ వ్యాపారం నిలబడుతుంది. అంటే కేవలం ఇటుక సున్నం ఇసుకతో ఇల్లు కట్టడం కాదు, రాళ్ళెత్తే కూలీల యొక్క బాగోగులు కూడా చూసుకోవాలి అన్నారు. ఎందుకు అన్నారు ఈ విషయాన్ని అంటే మన దగ్గర పనిచేస్తున్న అసంఖ్యాకమైన ఉద్యోగులను, కార్మికులను మనం గౌరవించి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి వాళ్లకు సరైన విధంగా పారితోషికాన్ని చెల్లించినట్లయితే వారు పని చేయడానికి తగిన పరిస్థితులను, వాతావరణాన్ని మనం కల్పించి వాళ్ళ యోగక్షేమాలకు, అభివృద్ధికి మనం ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయితే వారికి సక్రమ మార్గంలో వస్తువులను పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని వ్యాపార సంస్థల్లో తాము భాగస్థులమే అనే భావన వాళ్ళకి కల్పించి మనం బాగుంటేనే సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటేనే మనం బాగుంటాము అనే దృక్పథాన్ని వాళ్ళలో పెంపొందించి వ్యాపారంలో సత్సంబంధాలను నెలకొల్చి, సత్సంబంధాలను సృష్టించి, వాటిని పెంపొందించి నీతిబద్ధంగా అటు ఉత్పత్తిదారులకు ఇటు వినియోగదారులకు అందరికీ కూడా
అభివృద్ధిదాయకంగా, ఉపయోగకరంగా, దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండే విధంగా చేయటం మన బాధ్యత. వ్యాపారం అనేది చట్టసమ్మతమై ఉండాలి. కేవలం లాభం కోసమే కాకుండా, జీవనోపాధి కోసమే కాకుండా మన దేశం అభివృద్ధి చెందడానికి చేసేదే వ్యాపారం. విదేశాల నుండి వస్తువుల్ని తీసుకొచ్చి తర్వాత దొంగ వస్తువుల్ని అమ్మడము, ఇలాంటివి కల్తీ వస్తువుల్ని అందడము, ఇలాంటివి చేస్తే ఏమవుతుంది? క్రమక్రమంగా సమాజం పాడైపోతుంది, అభివృద్ధి క్షీణించిపోతుంది. కాబట్టి ఫ్యూచర్ లో కూడా నీ వస్తువుని ఎవరు నమ్మరు, నీ వ్యాపారం కొనసాగదు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యాపారాన్ని నిర్వర్తించాలి, సమాజ సేవకు ఉపయోగపడే విధంగా ఉండాలి.